దసరా ఉత్సవాలు పురస్కరించుకొని కాకినాడ శ్రీపీఠంలో 3వ మహాశక్తి యాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 100 కోట్ల లలిత సహస్రనామం కుంకుమార్చన ధ్యేయంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు జరగనున్న మహాశక్తి యాగాలు వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 కోట్ల లలిత సహస్రనామ కుంకుమార్చన లక్ష్యంగా కాకినాడలో ఇప్పటికే 2 పర్యాయాలు మహాశక్తి యాగాలు నిర్వహించామని, ఇప్పటికీ 200 కోట్ల కుంకుమార్చన మహాక్రతువు పూర్తయిందని, ఈ నవరాత్రుల సందర్భంగా మరో 100 కోట్లు పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పలు జిల్లాల నుండి, దేశంలో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అందరూ కూర్చోవాలి. అలాగే పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి యొక్క మార్గదర్శనంలో ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా అందుబాటులో మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 భైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యవతారాధ్యా చతుషష్టి కళామణి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మన విద్యా చంద్రమండల మధ్యగా ఒకే మంత్రంతో, ఒకే ఆలోచనతో, లోపల ఒకే సంకల్పంతో మనందరం 1000 కోట్ల కుంకుమార్చనని పూర్తి చేసేటువంటి ఆ శక్తిని అమ్మవారు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ అడుగులు వేసే ఈ ప్రాంగణం ఈరోజు మొత్తం ఎర్ర చీరలతో, కాషాయ వస్త్రంతో, అమ్మవారి యొక్క నామంతో కథం దొక్కుతూ ఉంది. మహాశక్తి యాగం అంటే ఏదో అన్ని యాగాలతో పాటు ఇదొక యాగం అనుకున్నా. మొట్టమొదటిసారి కొద్దిగా అర్థమైంది.
రెండోసారి చాలా వరకు అర్థమైంది. మూడోసారి అందరికీ అర్థం చేయించేలాగా మీరు బాగా తయారైపోయారు. మిగతా ఎవరికైనా సరే మీరు అర్థం చేయించేలా తయారయ్యారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి వింటూ ఉంటే నేను నడుస్తూ ఉన్నప్పుడు ముందు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అబ్బో మనం ఇన్ని అనుకున్నామా, వీళ్ళు ఇలా అంటున్నారు, అది నాకే తట్టలేదు, వీళ్ళు ఇలా ఇన్ని వస్తున్నాయి వీళ్ళ ఆలోచనలు అని అనిపిస్తుంది. అంటే మీలో మీకే కలిగినటువంటి ఒక ఉత్సాహం, ఇది ఉత్సాహం కాదు, ఇది ఒక ఆకర్షణ. ఎవరి ఆకర్షణ? ఒక వ్యక్తి ఆకర్షణ కాదు, మహాశక్తి యొక్క ఆకర్షణ. అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అమ్మ అనే శబ్దము ఈ సృష్టిలో మాట్లాడలేని మూగ జీవి కూడా అమ్మ అంటది, ఇంక ఏది అనదు. అంతేనా కదా? కాబట్టి అలాంటి అండపిండాలకి, సకల సృష్టికి, హరిహర బ్రహ్మాదులకి కూడా మూల కారణమైనటువంటి ఆ తల్లి, అలాంటి అమ్మవారిని మనం ఇక్కడ ఆహ్వానం చేసి ఆవాహన చేసుకుని స్థాపించుకున్న తర్వాత నేను ఆవిడ్ని కోరింది ఒకటే, 1000 కోట్ల కుంకుమార్చన చెయ్యాలి అని ఒక సంకల్పం. ఈ భూమి మీద ఇప్పటిదాకా జరగలేదు. అది ఇక్కడ ఎందుకు నేను వచ్చానో, నన్ను ఎందుకు ఈ కాకినాడ నాకు ఉండడానికి ఆశ్రయం ఇచ్చిందో తెలియదు, కానీ మనం ఉన్నాము, ఏదో ఒక ఆశ్రమం కట్టాము, 10 మంది డొనేషన్లు ఇచ్చారు, లేదా నేను వెళ్ళి 10 మంది దగ్గర ప్రవచనాల ద్వారా డబ్బులు తెచ్చాము, కట్టాము, ఆ ఆశ్రమాన్ని నడిపించాం, చచ్చిపోయాం. ఇది కాదు నా లక్ష్యం. ఇది భూమి మీద ఒక మహా దివ్యమైనటువంటి ఒక మహాశక్తితో కూడుకున్న క్షేత్రం కావాలనే నిరంతర తపస్సు లోపల ఒక నన్ను తరుముతూ ఉండేటువంటి ఒక సంకల్పం. ఒకే మంత్రంతో, ఒకే ఆలోచనతో, లోపల ఒకే సంకల్పంతో మనందరం 1000 కోట్ల కుంకుమార్చనని పూర్తి చేసేటువంటి ఆ శక్తిని అమ్మవారు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ అడుగులు వేసే ఈ ప్రాంగణం ఈరోజు మొత్తం ఎర్ర చీరలతో
కాషాయ వస్త్రంతో అమ్మవారి యొక్క నామంతో కథం దొక్కుతూ ఉంది. మహాశక్తి యాగం అంటే ఏదో అన్ని యాగాలతో పాటు ఇదొక యాగం అనుకున్నా. మొట్టమొదటిసారి కొద్దిగా అర్థమైంది, రెండోసారి చాలా వరకు అర్థమైంది, మూడోసారి అందరికీ అర్థం చేయించేలాగా మీరు బాగా తయారైపోయారు. మిగతా ఎవరికైనా సరే మీరు అర్థం చేయించేలా తయారయ్యారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి వింటూ ఉంటే నేను నడుస్తూ ఉన్నప్పుడు ముందు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అబ్బో మనం ఇన్ని అనుకున్నామా, వీళ్ళు ఇలా అంటున్నారు, అది నాకే తట్టలేదు, వీళ్ళు ఎలా ఇలా ఇన్ని వస్తున్నాయి వీళ్ళ ఆలోచనలు అని అనిపిస్తుంది. అంటే మీలో మీకే కలిగినటువంటి ఒక ఉత్సాహం, ఇది ఉత్సాహం కాదు, ఇది ఒక ఆకర్షణ. ఎవరి ఆకర్షణ? ఒక వ్యక్తి ఆకర్షణ కాదు, మహాశక్తి యొక్క ఆకర్షణ. అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అమ్మ అనే శబ్దము ఈ సృష్టిలో మాట్లాడలేని మూగ జీవి కూడా అమ్మ అంటది, ఇంక ఏది అనదు, అంతేనా కదా? కాబట్టి అలాంటి అండపిండాలకి, సకల సృష్టికి, హరిహర బ్రహ్మాదులకి కూడా మూల కారణమైనటువంటి ఆ తల్లి, అలాంటి అమ్మవారిని మనం ఇక్కడ ఆహ్వానం చేసి ఆవాహన చేసుకుని స్థాపించుకున్న తర్వాత నేను ఆవిడ్ని కోరింది ఒకటే, 1000 కోట్ల కుంకుమార్చన చెయ్యాలి అని ఒక సంకల్పం. ఈ భూమి మీద ఇప్పటిదాకా జరగలేదు. అది ఇక్కడ ఎందుకు నేను వచ్చానో, నన్ను ఎందుకు ఈ కాకినాడ నాకు ఉండడానికి ఆశ్రయం ఇచ్చిందో తెలియదు, కానీ మనం ఉన్నాము, ఏదో ఒక ఆశ్రమం కట్టాము, 10 మంది డొనేషన్లు ఇచ్చారు, లేదా నేను వెళ్ళి 10 మంది దగ్గర ప్రవచనాల ద్వారా డబ్బులు తెచ్చాము, కట్టాము, ఆ ఆశ్రమాన్ని నడిపించాము, చచ్చిపోయాము. ఇది కాదు నా లక్ష్యం. ఇది భూమి మీద ఒక మహా దివ్యమైనటువంటి ఒక మహాశక్తితో కూడుకున్న క్షేత్రం కావాలనే నిరంతర తపస్సు లోపల ఒక నన్ను తరుముతూ ఉండేటువంటి ఒక సంకల్పం. మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. మీరు కూర్చున్నప్పుడు శుద్ధ మానస, ఎవరైతే శుద్ధ మనస్సు, శుద్ధమైన మనస్సు అంటే ఏంటి? ఎక్కడైతే అమ్మవారు వచ్చి కూర్చునేదానికి ఒక యోగ్యమైన మానసిక స్థితిని మనం ఇచ్చామో అది శుద్ధ మనస్సు. అదే సువాసిని అంటారు. ఎక్కడ శుద్ధ మనస్సు ఉంటుందో అక్కడ సువాసిని, సుష్టువాసిని అంటే అక్కడే సుఖంగా అమ్మవారు కూర్చుంటుంది. సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఇప్పుడు అర్థమైపోయిందా శ్లోకం? కాబట్టి